ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ప్రయోగ పరికరాలు 54 మంది సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ దాత్రిరెడ్డి. వచ్చే నెల 12వ తేదీన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం ఎస్డీఎన్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు. పశ్చిమ ఏజెన్సీలో వింతగా చూస్తున్న గిరిపుత్రులు ప్రజలు. 16 కొమ్మలు 16 బొప్పాయి కాయలతో దర్శనమిస్తున్న 5 అడుగుల బొప్పాయి చెట్టు. మట్టి దిబ్బలుగా దర్శనమిస్తున్న జలాశయాలు, ఎండిపోతున్న అడవులు, ఎదురుగాలుల తీవ్రతకు నష్టపోతున్న రైతన్నలు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం బైనేరు ఒడ్డున వేయించేసి ఉన్న గోవిందమాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి నవమ వార్షికోత్సవం, కన్నుల పండుగ కళ్యాణం. నేటి విద్యార్థులను రేపటి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ అన్నారు. జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలకు 2 కోట్ల విలువైన ప్రయోగ పరికరాలను అందించే కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్లతో కలిసి ఏలూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రారంభించారు. ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన షేక్ షాజిదా ఎండి మొబీనాలను దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు అందరూ కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఇన్ఛార్జ్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్లను దుశ్శాలువతో సత్కరించారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాఠశాల విద్యార్థులతో సెల్ఫీ దిగి ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ పద్మకుమార్, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ టి అరుణకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ కుమార్, పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉందని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని తెలిపారు. ఏలూరు జిల్లాలో ప్రతి మండలంలోనూ 2 ఉన్నత పాఠశాలలను గుర్తించి ఒక్కొక్క పాఠశాలకు 4 లక్షల రూపాయలు విలువ చేసే ప్రయోగ పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. వీటిని చక్కగా వినియోగించుకుని విద్యార్థులు విద్యను అభ్యసించి అభివృద్ధిలోకి రావాలని, అదే సమయంలో సెల్ ఫోన్ లో సామాజిక మాధ్యమాలకు బానిస కావద్దని అన్నారు. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ క్లాస్ రూమ్ లో విన్న పాఠాలతో ప్రయోగాల ద్వారా తెలుసుకున్న జ్ఞానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు ఏ రంగంలో అభిరుచి ఉందో తెలుసుకొని ఆ రంగంలో వారికి ఉత్తమ విద్యను అందించి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. అందరికంటే ఇంపార్టెంట్ మన స్టూడెంట్స్ కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై ఎంపీ గారు. ఎందుకంటే స్కూల్లో నాకు 2 ఫేవరెట్ క్లాసెస్, ఒకటి పీటీ సబ్జెక్ట్ ఉన్నా లేదా స్పోర్ట్స్ ఉన్నా, సెకండ్ది ల్యాబ్కి వెళ్ళడం. ఎందుకంటే ఎంతసేపు క్లాస్లో కూర్చోబెట్టి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసి బుక్స్లో రాపించినా అది మనకి గుర్తుండదు, దాన్ని అప్రిషియేట్ చేయము. ఒక సింపుల్ కెమికల్ ఈక్వేషన్ కూడా అసలు వాట్ ఈస్ ద కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంది, రియాక్షన్ అంటే ఏంది, దాన్ని ప్రాక్టికల్గా ల్యాబ్లో వెళ్ళి చూపిస్తే చిన్నపిల్లలలో ఉన్న క్రియేటివిటీ స్పార్క్ ఇంకా వేరే ఏ మీన్స్లో కూడా అది రాదు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఏలూరులో ఇట్లా 50 స్కూల్స్లో మనం ల్యాబ్స్ పెడుతున్నామని. ఐ రియలీ హోప్ టీచర్స్ అందరూ కూడా దీన్ని బాగా యూజ్ చేసుకొని, ఇప్పుడు మీ అందరికీ డిజిటల్ ప్యానల్స్ కూడా ఉన్నాయి, సో ల్యాబ్లో పెట్టండి, మంచిగా వీడియో చూపించండి, పిల్లల చేతులతో చేపియండి. ఇట్స్ నో ఓవర్ స్టేట్మెంట్ దట్ వాళ్ళ ఫ్యూచర్ని మీరు మారుస్తున్నారు. ల్యాబ్ని కరెక్ట్గా చూపించారంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ సైన్స్ పైన, క్యూరియాసిటీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వీళ్ళందరూ కెరియర్లో ఫ్యూచర్లో ఏమవుతాం అనేది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ స్మాల్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లో చూసి, దాన్ని బట్టి వాళ్ళు బయాలజీ నచ్చితే డాక్టర్ అవుతామా, లేదా ఇంజనీరింగ్ నచ్చుతుందా, లేదా డూ దే వాంట్ బి అ సైంటిస్ట్, అవన్నీ ఆ ల్యాబ్లో ఉండే 4 వాల్స్లో డిసైడ్ అవుతాయి. సో దిస్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్, దిస్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం ఇట్లాంటి ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.
ఇవాళ మీరు చూస్తే స్టూడెంట్స్ అందరూ కూడా మన ఏలూరు కాన్స్టిట్యున్సీలో చాలా వరకు స్కూల్స్లలో స్టూడెంట్స్ చాలామంది చదువుకుంటున్నారు. ఇవాళ రాజకీయ నాయకులతో పిల్లలతో ఏం పని అని అనుకోవచ్చు. ఇవాళ నేను రాజకీయ నాయకుడు కాకముందు నేను ఒక స్టూడెంట్ని, మీలాగనే చదువుకున్నాను. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను కూడా స్కూల్లో చాలా నాటీ స్టూడెంట్. బట్ కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా స్కూల్లో చిన్న స్కూలు, ఎక్కడో కర్ణాటకలో చదువుకున్నాం మేము. కర్ణాటకలో చదువుకున్న స్కూలు ఎక్కడో చిన్న గ్రామంలో మా ఫాదర్ వాళ్ళు వీళ్ళందరూ కష్టపడుతుంటే ఒక చిన్న స్కూల్లో చదువుకునేటోళ్ళం. బట్ కంప్యూటర్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. బట్ కంప్యూటర్ అవైలబుల్ ఉండేది కాదు. ఒక కంప్యూటర్ కొనుక్కోవాలన్నా మా ఫాదర్ కొనియాలన్నా కూడా వాళ్ళకి పెద్ద పని. అప్పుడు ఎవరన్నా కంప్యూటర్ తెచ్చిస్తే అది ఎలా ఉంటుందో చూడడానికి పోయేటోళ్ళం. ఏదైనా స్కూల్స్లలో కంప్యూటర్స్ ఉంటే ఫ్రెండ్స్ లేకుంటే ఎవరినైనా పట్టుకుంది కంప్యూటర్ చూడడానికి వెళ్ళేటోళ్ళం. అలాంటిది ఇవాళ మాకు స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు ఇంకా కొన్ని 5th 6th స్టాండర్డ్కి వచ్చేటప్పటికెల్లా మా ఫాదర్ కూడా ఆర్థికంగా కొంచెం ఆయన కూడా ఇది అవ్వడం వల్ల మంచి, నాకు చిన్నప్పటి నుంచి కంప్యూటర్ అంటే చాలా ఇంట్రెస్ట్. మాకు 6th 7th స్టాండర్డ్లో మేము ఒక స్కూల్కి వెళ్తే అక్కడ కంప్యూటర్ ల్యాబ్ లేకపోయి ఉండింది. అక్కడ కంప్యూటర్ ల్యాబ్ పెట్టాలని మేము ప్రిన్సిపాల్ని అడిగితే అది చైర్మన్తో మాట్లాడి చైర్మన్ ఒప్పుకోకపోతే మళ్ళీ మేము అందరము స్టూడెంట్స్ అందరం వెళ్ళి చైర్మన్ మాట్లాడితే ఒక్క కంప్యూటర్ ఇచ్చారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జంగారెడ్డిగూడెంకు చెందిన దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. కళాశాల పనిచేసే సమయంలో ఫీజులు చెల్లించి సప్లిమెంటరీకి సిద్ధం కావాలని సూచించారు. ఈ ఏడాది దామోదర సంజీవయ్య కళాశాల సీనియర్, జూనియర్, ఇంటర్మీడియట్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం తరగతులు నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా సీనియర్ ఇంటర్ విద్యార్థులకు సైతం విద్యాబోధన సాగుతుందని తెలిపారు. 10వ తరగతి ఫలితాలు రాకపోయినప్పటికీ హాల్ టికెట్ ఆధారంగా ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ అడ్మిట్ పొందవచ్చని తెలిపారు. ఐపీఈ మార్చి 2025 ఎగ్జామినేషన్స్ లో శ్రీ దామోదరం సంజయ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మా విద్యార్థులు అత్యధిక శాతం పాస్ అయ్యి మాకు మంచి విజయాన్ని సాధించడం అనేటటువంటి జరిగింది. ఈ రెల్లు ఇందుశ్రీ అనేటటువంటి అమ్మాయి మాకు 1000 మార్కులకి 973, అట్లాగే పూణె దుర్గాభవాని 1000 మార్కులకు 936, అట్లాగే వరక హేమశ్రీ 1000 మార్కులకి 933 మార్కులు సాధించి సెకండ్ ఇయర్ కాలేజీ టాపర్స్గా నిలవటం అనేటటువంటి జరిగింది. అట్లాగే ఫస్ట్ ఇయర్ నుంచి కుమ్మరి మేఘన 500కి 404 మార్కులు, 440 మార్కులు, అట్లాగే షేక్ హుమామున్నీసా, అట్లాగే తగరం విజయ్ కుమారి 440 మార్కులకి 397, అట్లాగే కలసాని రమ్యశ్రీ 500 మార్కులకి 439 మార్కులు సాధించి ఫస్ట్ ఇయర్ నుంచి కాలేజీ టాపర్స్గా నిలవటం అనేటటువంటి జరిగింది. ఈ సందర్భంగా మా చిన్నారులందరికీ కూడా మేము కళాశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, అభినందనలు తెలియజేస్తున్నాము. వారి తల్లిదండ్రులు కూడా మా తరపున కళాశాల తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ మొన్న ఉత్తీర్ణులు కానటువంటి విద్యార్థులకి ఈ నెల నుంచి అంటే ఈ రోజు నుంచి 15 ఏప్రిల్ నుంచి 22వ తారీఖు వరకు, ఏప్రిల్ 22 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించి ఫీజులు కట్టించుకోవటం అనేటటువంటి జరుగుతుంది. సమయం తక్కువగా ఉంది కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించి ఏ సబ్జెక్టుల్లో అయితే ఫెయిల్ అయ్యారో వారు వెంటనే వచ్చి కళాశాలలో ఫీజు చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాము. వారు కూడా మంచిగా చదివి వచ్చే మేలో జరిగేటటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాము. మరి అది కూడా తక్కువగానే ఉంది కాబట్టి, నెల రోజుల సమయం ఉంది కాబట్టి, అంటే మే 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటటువంటి జరుగుతాయి. సమయం తక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులను ప్రోత్సహించి వారి తల్లిదండ్రులు ఫీజు చెల్లించేటట్టుగా, అట్లాగే ఈ కళాశాలలో ఈ నెల 7వ తారీఖు నుంచి కూడా క్లాసులు జరుగుతున్నాయి. సెకండ్ ఇయర్ పిల్లలకు జరుగుతున్నాయి. అట్లాగే ఇప్పుడు విద్యార్థులు
విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. కళాశాల 9 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేస్తుంది. అట్లాగే మధ్యాహ్నం భోజన పథకం కూడా అమలవుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని విద్యార్థులు తప్పనిసరిగా ఉపయోగించుకుని రాబోయేటటువంటి పరీక్షల్లో మంచి మార్కులతోటి మరింత విజయాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాము. మరి ఈ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా గవర్నమెంట్ కళాశాలలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి అట్లాగే మంచి రిజల్ట్ తీసుకురావటం అనేటటువంటి జరిగింది. ఇది ఈ సందర్భంగా విద్యార్థులందరికీ అట్లాగే మా టీచింగ్ తరఫున కూడా నేను వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి తప్పనిసరిగా ఫీజు సకాలంలో చెల్లించి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా పరీక్షకు హాజరయ్యి మంచిగా రాసి సప్లిమెంటరీలో కూడా మంచి రిజల్ట్ తీసుకొస్తారని సందర్భంగా తెలియజేస్తూ జంగారెడ్డిగూడెంలో బైనీరు ఒడ్డున వెంచేసి ఉన్న గోవిందాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నవమ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం వైభవపేతంగా జరిపారు. కళ్యాణ క్రతువులో ఉభయదారులకు వేద ఆశీర్వచనం అందజేశారు. పట్టణానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నట్లు మాజీ ఎంపీపీ వినాయక చిట్స్ కొండపల్లి కేశబాబు తెలిపారు. ఆలయంలో స్వామివారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. పలువురు స్వామివారిని దర్శించి కళ్యాణాన్ని కనులారా తిలకించి మొక్కులు చెల్లించారు. పండిత పురోహితులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన రథంలో గ్రామోత్సవం చేయనున్నట్లు తెలిపారు. ఈశ్వరీదేవి, విశ్వకర్మ భగవాన్, కంచి కామాక్షి దేవి, ఏకాంబరేశ్వర స్వామి, సిద్ధయ్య స్వామిలను పలువురు దర్శించుకుని పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పొగాకు రైతు ఇర్లా శ్రీనివాసరావు పొగాకు బేరం నిప్పంటుకుని దగ్ధమైంది. తీవ్రమైన పంట నష్టం జరిగింది. వైసీపీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు దగ్ధమైన బేరన్ పొగాకును పరిశీలించి రైతు ఇర్లా శ్రీనివాసరావును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు రైతులు బేరన్ ఉడికించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. పొగాకు రైతు ఎర్ల శ్రీనుకు జరిగిన బేరన్ పొగాకు నష్టాన్ని అధికారులు అంచనా వేసి వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. పరామర్శించిన వారిలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, పేరంపేట నాయకులు జంగా కమలాకర్ రెడ్డి, ఎంపీటీసీ విజయ నిర్మల, కటారి నారాయణ, కటారి సీతారాంబాబు, కటారి చక్రవర్తి, గోలి రాజు, పైడిమర్ల శ్రీనివాస్, గోలి సుజాత, ఎర్ల లక్ష్మి, గోలి మంగమ్మ, పాపదాసు రమేష్, సాగుర్తి శ్రీనివాస్, భీమడోలు పిచ్చయ్య, శ్రీను, ఎడ్లపల్లి రాంబాబు, సునీల్, ఆడమిల్లి రాజేష్, ఆనందరావు, కలపాల నాగేంద్ర, భీమడోలు వెంకటేష్ పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన ప్రపంచానికే ఆదర్శమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు అన్నారు. టీడీపీ మండల అధ్యక్షులు చక్రదేవరపల్లి సర్పంచ్ సాయిల సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. చక్రదేవరపల్లి గ్రామానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన చక్రదేవరపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా డాక్టర్ భీమరావు రామ్జీ యూత్ వారు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఆ యొక్క మహానుభావునికి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా శ్రీనివాసపురం గ్రామంలోను, బాపూజీ నగర్ లోను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. మండల ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి తల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు ముందుగా నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, ఎంపీటీసీ సాయిల్ రాంబాబు, మండల రైతు అధ్యక్షులు ఎలికే ప్రసాద్, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు బూసా సత్యనారాయణ, ఉండవల్లి తమ్మారావు, వైట్ల ఆంజనేయులు, కరటూరి దుర్గా, తడికిల దావీదు, భాగ్యలక్ష్మి, రాగాని శ్రీను, కలపాల ప్రసాద్, తానిగడప గంగరాజు, దంసెల్లి ఆంజనేయులు, తడికమల్ల మోహన్, కరిపోతు ప్రభాకర్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డాంగనగర్ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘ అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, మటన్ బాజీల ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు అమృతుల రంగ, గౌరవ అధ్యక్షులు నెలకోలు ప్రభాకర్ రావులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అలాగే సంఘ వ్యవస్థాపకులు అమృతుల రంగ, మాతృమూర్తి
స్వర్గీయ దుర్గమ్మ జ్ఞాపకార్థం వృద్ధులకు కాటన్ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు దాసరి నాగరాజు, నలుబోలు రాంబాబు, సభ్యులు నాగేంద్ర, రామకృష్ణ, విజయ్, వృద్ధులు, చిన్నారులు, స్థానికులు పాల్గొన్నారు. చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ జయంతి నాడు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి వృద్ధులకు మా వంతు సహాయంగా కాటన్ చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది. చైనాలో రోబోల మధ్య తొలిసారి బాక్సింగ్ పోటీ నిర్వహించారు. ప్రపంచంలో తొలిసారి చైనాలో 2 హ్యూమనాయిడ్ రోబోల మధ్య బాక్సింగ్ పోటీ నిర్వహించారు. 4.3G1 తో 5.11 అడుగుల H1 మోడల్ రోబోలు పోటీ పడ్డాయి. ఈ పోటీకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను చైనా రోబోటిక్ సంస్థ యూనిటరీ విడుదల చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే రోబోటిక్ బాక్సింగ్ పోటీలను సైతం క్రీడాకారులు, శాస్త్రవేత్తలు వీక్షించనున్నారు. అయితే ఆచరణలో ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ రోబోటిక్ బాక్సింగ్ క్రీడపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వేసవి దృష్ట్యా పనులు ఉండని కారణంగా గ్రామీణ ప్రాంత వాసులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో పని అడిగిన వారందరికీ పని కల్పించే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఒక వేతనదారులను మనం వారి ద్వారా పని గ్రామాల్లో చేయించడం జరుగుతుంది. ఈ సమ్మర్ సీజన్లో పని ఎక్కువగా చేయించడం ద్వారా మన గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం సీసీ రోడ్లకు కూడా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. మన ఎంత ఎక్కువ వేతనదారులకు ఉపాధి పనులు కల్పిస్తామో అంత ఎక్కువ స్థాయిలో సీసీ రోడ్లు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని ఉపాధి పనులకు ఎక్కువ మంది రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయ పనులు లేని సమయంలో కూడా మీ ఆదాయానికి లోటు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ మాసంలో వీస్తున్న ఎదురుగాలులు, అకాల వర్షాల కారణంగా మామిడి పంటకు తీరని నష్టం వాటిల్లింది. మామిడి తోటలో కింద పడిపోయిన పండ్లు దర్శనమిస్తున్నాయి. పిందెలు, పక్వానికి వచ్చిన కాయలు సైతం నేల రాలుతున్నాయి. ఒక పక్క మండే బాణుడి ప్రతాపానికి వేకువజామునే కురుస్తున్న మంచు కారణంగా మామిడి పూత రాలిపోతుంటే మరికొన్ని చోట్ల పిందె దశలో ఉన్నవి సైతం ఎండిపోతూ కనిపిస్తున్నాయి. వాతావరణంలో విచిత్రమైన పరిస్థితులు ఉండటంతో మామిడి రైతులు కుదేలవుతున్నారు. పూత బాగా పూసినప్పటికీ ఉష్ణోగ్రతలో వేడి పెరగడం, తగ్గుముఖం పట్టడం, సాయంత్రం రాత్రి సమయాల్లో ఈదురుగాలులు వేయడంతో పాటు చల్లని వాతావరణం ఏర్పడటంతో కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో దీని ప్రభావం పూర్తి స్థాయిలో మామిడి రైతులపై పడింది. ఆరుగాలం పండించి ఫలసాయం చేతికి రాకుండానే నష్టాలను చవి చూస్తున్నట్లు రైతులు తెలిపారు. పెట్టిన పెట్టుబడులు సైతం రాని దుస్థితి ఏర్పడింది. వడగళ్లు పడటంతో పచ్చడికి వెళ్లాల్సిన కాయలకు సైతం డిమాండ్ ఉన్నప్పటికీ మార్కెట్ లేకపోవడం శోచనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతుల పరిస్థితి నీరుగారుతుందని అంటున్నారు. పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో తమను ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు. సాగు బాగుండి కాలం కలిసి వస్తే ఏ పంటకైనా చెట్టు ఎదిగి ఏపుగా కొమ్మలు వచ్చి గుబురుగా కాయలు కాస్తుంటాయి. ఒక్కోసారి కొమ్మలు, ఆకులు ఉన్నప్పటికీ కాపు సక్రమంగా ఉండదు. కానీ బొట్టాయిగూడెం మండలం అలివేరు గ్రామంలో ఒక బొప్పాయి చెట్టు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బొప్పాయి చెట్టుకు 16 కొమ్మలు ఉండి 16 కాయలు కాసాయి. ఈ దృశ్యం గ్రామస్తులనే కాకుండా చూపరులను సైతం ఆకర్షిస్తుంది. సరిగ్గా 16 కొమ్మలుండి 16 కాయలు ఉండటంతో పలువురు విస్మయానికి గురయ్యారు. ఏదో వింతగా ఉందని సూచిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో అందరి చూపు అలివేరులోని ఆ బొప్పాయి చెట్టు పైనే పడింది. అడవి ప్రాంతంలో ఎటువంటి ఎరువులు వేయకుండా సహజ సిద్ధంగా ఈ బొప్పాయి చెట్టు రహదారి పక్కనే మొలిచినట్లు తెలియజేస్తున్నారు. ఈ వృక్షానికి వచ్చే కాయలు మంచి రుచిగా ఉంటాయని పేర్కొన్నారు. గత సంవత్సరం నుంచి ఈ బొప్పాయి చెట్టు కేవలం 4 అడుగులు మించి పెరగలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
వెల్కమ్ బ్యాక్. ఏప్రిల్ మాసం పూర్తి కాకుండానే జలాశయాలు ఇంకిపోతూ దర్శనమిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో పశ్చిమ ఏజెన్సీలో దొరమామిడి గుబ్బలమంగమ్మ జల్లేరు జలాశయంలో నీరు తగ్గుముఖం పట్టింది. ఇటీవలే ఈ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేశారు. దట్టమైన అడవి ప్రాంతంలో కురుస్తున్న కొండవాగుల మీదుగా వచ్చే నీటితో ఈ జలాశయం నిండు కుండలా దర్శనమిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ జలాశయం నుంచి కాలువగుండా జంగారెడ్డిగూడెం మండలంలో కొంగువారిగూడెంలో ఉన్న శ్రీ కరాట కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయానికి ఉధృతంగా నీరు ప్రవహిస్తూ చేరుతుంది. ప్రస్తుతం జలాశయంలో మట్టి దిబ్బలు దర్శనమిస్తున్నాయి. పశ్చిమ ఏజెన్సీలో అడవులు సైతం ఎండిపోతూ కనిపిస్తున్నాయి. పచ్చటి పచ్చదనంతో కలకలలాడాల్సిన వృక్షాలు ఎండిపోయాయి. ఆకులు రాలిపోతున్నాయి. వసంత ఋతువు చైత్ర పౌర్ణమి దాటిన తరువాత ఈ వృక్షాలు చిగురిస్తాయని అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఈ వృక్షాలు చిగురిస్తాయని పేర్కొంటున్నారు. జంగారెడ్డిగూడెంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని బ్లేడ్ ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. మోకాలు కింద భాగం గాయమై నరం బయటకు కనిపిస్తోంది. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందిస్తున్నారు. కేతవరం గ్రామానికి చెందిన బ్లేడ్ ట్రాక్టర్ డ్రైవర్ పేదవాడు కావడంతో క్షతగాత్రుడి స్నేహితులు ఆర్థిక సహాయం కోరుతున్నారు. జీవనోపాధికి సర్కులేటరీ ఆక్వా కల్చర్ సిస్టమ్ ఎంతో మేలు కలుగుతుందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాజంలో ఆర్థిక సమానతలు తొలగించడానికి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా ఈ కాంప్రహెన్స్ ఆక్వా కల్చర్ సిస్టమ్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. దీని ద్వారా చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు, స్త్రీలు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం ఎంతో దోహదపడుతుందని అన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా చింతలపూడి మండలం ఎంపిక చేశారని అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ద్వారా రుణ సహాయం, సబ్సిడీ కూడా అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద 54 మందికి 48.47 లక్షల రూపాయలు, ఎల్ఓసి ద్వారా 6గురికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసిన చెక్కులను ఏలూరు శాంతినగర్ లోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తుందని ఎంపీ తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని ఎంపీ స్పష్టం చేశారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను లబ్ధిదారులకు పారదర్శకంగా అందిస్తున్నామని, ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని ఎంపీ సూచించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏలూరు పార్లమెంట్ పరిధిలో తమ కార్యాలయం ద్వారా 2 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడించారు. సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి అవసరమైన లబ్ధిదారులు ఎవరైనా ఎప్పుడైనా పార్టీలకు అతీతంగా తమ కార్యాలయానికి వచ్చి సేవలను సద్వినియోగం చేసుకోవాలని మహేష్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఏలూరు ప్రజలకి ఎవరికి అవసరం ఉన్నా కూడా ముందే ఇస్తున్నారు. వేరే కాన్స్టిట్యున్సీ కంటే మన కాన్స్టిట్యున్సీలో ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ వస్తున్నాయి. ఇవాళ మీరు చూస్తే ఎక్కడ కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లో చెక్లలో ఎక్కడైనా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ కానీ ఏమి ఇది చేయకుండా మీకు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ ఇస్తున్నాం. అలాగే ఎవరైనా ఏదైనా ఒక రూపాయి అడుగుతున్నారంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చేటోళ్ళు ఎవరైనా కానీ ఏదైనా ఒక రూపాయి అడిగి తీసుకున్నారంటే మా నోటీసు కూడా తీసుకొని రావాలని మీ అందరికీ నేను చెప్తున్నాం. ఎందుకంటే మేము ఫుల్ ఎంతో హెల్పింగ్ చేయాలి, ఎవరికి అవసరం ఉందో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి. మేము మీ అందరూ గెలిపించి మేము మంచి పని చేస్తామని మీ అందరూ మమ్మల్ని గెలిపించారు. మీరు గెలిపించిన దాంట్లో మేము చేయాల్సిన మా బాధ్యత మా మీద ఉంది. మేము అందరికీ చేస్తున్నాం. ఎక్కడ కానీ ఒక్క రూపాయి అవినీతి లేకుండా కూడా పనిచేస్తాం. అలాగే మీరందరూ కూడా ఎలాంటి కంప్లైంట్ ఉన్నా కూడా మన నోటీస్ తీసుకొని రావాలని మీ అందరికీ చెప్తున్నారు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్స్ లో ఈ 6-7 నెలల్లోనే 2 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ ఇచ్చాం. బొట్టాయిగూడెం మండలం కరాటం రంగనాయకమ్మ కాలనీ సమీపంలో ప్యాసింజర్ ఆటో బోల్తా పడింది. అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టును ఆటో ఢీకొట్టింది. జంగారెడ్డిగూడెం నుంచి దొరమామిడి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలియజేస్తున్నారు. క్షతగాత్రులను బొట్టాయిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జంగారెడ్డిగూడెంలో త్రివేణి కళాశాల ఎదురుగా సంగం డైరీ సమీపంలో దొంగతనం జరిగింది. తాళాలు వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. బంగారపు ఆభరణాలు అపహరించుకుపోయారని సమాచారం.
చింతలపూడి గ్రామ కార్యదర్శులతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధిపై సమీక్షించారు. నియోజకవర్గంలో పనుల తీరుపై అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ప్రయోగ పరికరాలు 54 మంది సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ దాత్రిరెడ్డి. వచ్చే నెల 12వ తేదీన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం ఎస్డీఎన్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు. పశ్చిమ ఏజెన్సీలో వింతగా చూస్తున్న గిరిపుత్రులు ప్రజలు. 16 కొమ్మలు 16 బొప్పాయి కాయలతో దర్శనమిస్తున్న 5 అడుగుల బొప్పాయి చెట్టు. మట్టి దిబ్బలుగా దర్శనమిస్తున్న జలాశయాలు. ఎండిపోతున్న అడవులు. ఎదురుగాలుల తీవ్రతకు నష్టపోతున్న రైతన్నలు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం బైనరీ ఒడ్డున వేంచేసి ఉన్న గోవిందమాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి నవమ వార్షికోత్సవం కన్నుల పండుగ కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.